ఓకే. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. హిరణ్యకశిపుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అతను కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అనుగ్రహించేశాడు. యక్షుల చేత కానీ ఎవరు ఏది కూడా ఇంకా ఆయనకి ఎవరి చేత కూడా చావు లేకుండా చీకట్లో వెలుగులో రాత్రి కానీ పగలు కానీ కేతిరముల చేత కానీ అలాగే ఎవరి చేత కూడా చావు లేకుండా తను ఉండేటట్టుగా 3 లోకాల్లోనూ ఆధిపత్యం తనే ఉండేటట్టుగా అన్ని కూడా తను కోరుకున్నట్టుగానే ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈయన ఈ తన దైత్యులందరినీ కూడా అన్ని దిక్కులకి పంపించి అందరినీ లోకాన్నంతా కూడా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోక నాయకుండై తన ఇచ్చా ప్రకారంబున ఇంద్రియ సుఖంబులు అనుభవించుచున్ తన యొక్క శాస్త్ర మార్గంబున అతిక్రమించి విరించి వరజనిత దుర్వార గర్వాతిరేకంబును సుపర్వారాతి ఐశ్వర్యవంతుండై పెద్ద కాలంబు రాజ్యంబు చేయుచుండే. ఇంకా చూడండి, ఇతను అన్ని రకాలైనటువంటి వనరులను కూడా పాడు చేసేయడం, మహాత్ములు తపస్సు చేసుకుంటే వాళ్ళందరినీ బాధలు పెట్టడం, ఇలా అన్ని చేశాక అక్కడ ఉన్నటువంటి దైత్య వాళ్ళ ఆ నాయకులు కూడా అటు ఇటు తిరుగుతూ అందరినీ శాసిస్తున్నారు. మీరు ఇదిగో మా ప్రభుని కొలవండి, మా దీన్ని కొలవండి అంటూ అలా శాసిస్తారు. ఆఖరికి ఈ దానవేంద్రుడికి కోరిక తీరక ఇంద్రరాజ్య త్రైలోక్య రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. నిన్న అదంతా కూడా ఎలా ఉందో చక్కగా మనం చెప్పుకున్నాం. ఉంటే ఈ రకంగా ఈయన ఇష్టం వచ్చినట్టుగా ఈ సమస్త దిక్పాలకుల గుణ విశేషాలతో విరాజిల్లుతూ ఆ రాక్షసరాజు పాలిస్తుంటే 3 లోకాలకు కూడా పాడి పంటలతో ఉన్నాయి, రత్న రాశులతో ఉన్నాయి, సకల ఐశ్వర్యాలతో నిండి ఉన్నాయి, సకల ద్వీపాలతో భూమండలం అంతా కూడా దున్నకుండానే పంటలు పండేవి. కామధేనువు కల్పవృక్షం వల్లే అర్ధులు కోరిన విధంగా ఆకాశం వర్షించేది. సప్త సముద్రాలు నదీ నదాలు రత్న రాశులు ఇస్తుండేవి. వృక్షాలు ఒక్క కాలంలోనే అన్ని విధాల ఋతు ధర్మాలను కలిగి రకరకాల పూలు పళ్ళు ప్రసాదించేవి. కొండ లోయలు నదీ జలాలతో నిండి కన్నుల పండుగగా ఉండేది. ఈ రకంగా హిరణ్యకశిపుడు దిక్కులన్నింటినీ కూడా జయించేసి దిక్పాలకులందరినీ తన వశం చేసేసుకున్నాడు. మొత్తం లోకానికి ఏకైక నాయకుడు అయిపోయాడు. యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దానితో తృప్తి పడకుండా శాస్త్ర మర్యాదలను కూడా అతిక్రమించేశాడు. ఎందువల్ల ఇదంతా జరిగింది? విరంచి వరజనిత దుర్వార గర్వాతిరేకంబున. ఇంకా విరించి అంటే బ్రహ్మగారు వరం వలన పుట్టినటువంటి గర్వాతిశయం ఉంటుంది కదా, ఆ గర్వం చేత విర్రబీగిపోయాడు. మహదైశ్వర్యవంతుడై ఈ విధంగా చాలా కాలం రాజ్యం చేయసాగాడు. ఈ లీలాదేవితో తన భార్య అయినటువంటి లీలాదేవితో ఈ రకంగా రాజ్యాన్ని చేస్తూ పరిపాలిస్తూ అలా కొంతకాలం చాలా కాలం రాజ్యం చేసాగాడు. ఎన్నండు మాకు దిక్కుగలదెన్నండు దైత్యుని బాధమాను మేమెన్నండు వృత్తిన్ పొందగలమెవ్వరు రక్షకులంచు దేవత కిన్నర సిద్ధ సాధ్యముని కేచరనాయకులాశ్రయించిరి ఆ పన్నగ తల్పు భూరి భవ బంధ విమోచనున్ పద్మలోచనున్. ఇప్పుడు ఇంకా ఈ దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, మునికేతరులు ఇంకా ఒక్కళ్ళేంటి అందరూ కూడా ఇలా గోల పెట్టేస్తున్నారు. ఎన్నడూ మాకు దిక్కుగలదు, ఇంకా ఎన్నాళ్ళకి మాకు ఈ మంచి రోజులు వస్తాయి, ఎన్నడూ దైత్యుని బాధమాను, ఈ దైత్యుని బాధల నుంచి మేము ఎప్పుడు బయటపడతాము, ఎన్నడూ వృద్ధి పొందగలము, మేము ఎప్పుడు మళ్ళీ మా ఐశ్వర్యాలను మేము పొందుతాము, ఎవ్వరు రక్షకులు అంచు మాకు ఇంకా దిక్కెవరు అంటూ
ఆ సమయంలో దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, కేచరులు, మహర్షులు మొదలైన వారందరూ ముక్తిదాయి అయిన శేషసాయిని ఇంకా ఆఖరికి పరమాత్మని తలుచుకోవడం మొదలుపెట్టారు. ఆ శేషసాయినే మనసులో తలుచుకుంటూ, దేవా, మేము విముక్తి పొందేది ఎప్పుడు? మాకు ఈ రాక్షసుని పీడ తొలగేది ఎప్పుడు? మేము బాగుపడేది ఎన్నడు? మమ్మల్ని రక్షించేవారు లేరా? మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని చింతించేవారు. ఆఖరికి బ్రహ్మగారిని వేడుకోవడం అయిపోయింది. ఆఖరికి బ్రహ్మగారికి కూడా ఇలాంటి బాధలే వచ్చాయి. ఆఖరికి పరమాత్మను తలుచుకోవడం మొదలుపెట్టారు. ఇట్లు దానవేంద్రుని యుగ్ర దండంబునకు వెరచి అనన్య శరణులై రహస్యంబున అందరున్ కూడుకొని, ఇంకా ఈ విధంగా వారందరూ కూడా ఆ దానవేంద్రుని యొక్క భయంకరమైనటువంటి రాజదండానికి భయపడిపోయి భయం ఇచ్చి రక్షించేవారు లేక ఒకనాడు రహస్యంగా సమావేశం జరిపి తమ దాస్య విముక్తికై ఆలోచించసాగారు. సరే, ఈ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా ఏమీ పెద్ద మార్పు ఏమీ లేదు, మనకి పెద్ద ఏంటి అసలు ఏమీ లేదు, ఆయనకే దిక్కు లేదు, అంచేత ఏం చేయాలి అని అనుకొని వీళ్ళందరూ కూడా రహస్యంగా ఒక చోట సమావేశం అయ్యారట. ఎలాగ ఎప్పటికీ ఈ దాస్య శృంఖలాల నుంచి బయటపడతాం అనుకొని ఆలోచిస్తున్నారు. ఎక్కడనున్న వండు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు, ఎక్కడికేగే శాంతులు మునీసులు భిక్షులు రారు క్రమ్మరన్ దిక్కుల నెల్లనెక్కుడు తుదించొర దిక్కగునట్టి దిక్కుకై మృక్కెదమేము హస్తయుగముల్ముకులించి మదీయ రక్షకున్. వీళ్ళింతకాలం భరించారు బ్రహ్మదేవుని ఆశ్రయించారు, ఇంకా అనన్యగతులైపోయారు. ఇంకా ఆ శ్రీహరి తప్ప ఇంకెవడు మాకు దిక్కు లేడు అన్నటువంటి ఒక దానికి వచ్చేసి ఆ గజేంద్రుని మొరపెట్టుకున్నట్టుగా మాకు ఇంకా దిక్కగునట్టి దిక్కుకై మొక్కెదము. మాకు ఎవరికి దిక్కు లేని వాళ్ళకి ఎవరైతే దిక్కు అయి ఉంటాడో ఆయనకే మేము మొక్కెదము. మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, వాడే నన్ను రక్షించాలని మొదలుపెట్టినట్టుగా జగత్తుకు ప్రభువైన జనార్దనుడు ఎక్కడ, ఆత్మస్వరూపుడైన ఆ అచ్యుతుడు ఎక్కడికి వెళ్ళాడు? శాంతులు మునీశ్వరులు మహర్షులు ఏ దివ్య పదానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమపదంలో ఉండే పరంధామునికి, దిక్కులు అన్నింటికి దిక్కు అయిన దివ్యమూర్తికి, చివరికి విశ్వమంతుడిని తనలో లీనం చేసుకునే ఆ విష్ణుమూర్తికి మేము 2 చేతులు ఎత్తి మమ్మల్ని రక్షించవలసిందిగా మొక్కుకుంటున్నాము. ఈ శాంతి స్వభావం కలవాళ్ళు మునీశ్వరులు మహర్షులు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క పరమ పదానికి వీళ్ళు చేరుకుంటే మళ్ళీ వారికి పునరావృత్తి ఉండదు కదా, తిరిగి జన్మ ఉండదు కనుక అలాంటి పరమపదంలో ఉండే ఆ పరంధామునికి తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మరుజన్మంతా కూడా లేకుండా చేసేటువంటి వాడు, అన్ని దిక్కులకు దిక్కైనటువంటి దివ్యమూర్తి, చివరికి ఈ విశ్వమంతటిని కూడా తనలోనే అంటే సృష్టి స్థితి లయకారకుడు కూడా ఆయన అయినటువంటి వాడికి మేము 2 చేతులు ఎత్తి మమ్మల్ని రక్షించవలసిందిగా మొక్కుకుంటున్నాము అని వాళ్ళు సమావేశమయ్యి అందరూ ఈ రకంగా ప్రార్థించుకుంటున్నారు అని. మరియు ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులుగా నీక సమాహిత బద్ధులై భగవంతుండును మహాపురుషుండును మహాత్ముండును విశుద్ధ జ్ఞానానందమయుండును నైన వృషికేశునకు నమస్కరించుచున్నయడా మేఘరవ సమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచున్ సాధులకు అభయంబుగా వించుచు దృశ్యమానుండుగాక పరమేశ్వరుండైన హరి ఇట్లనియే. చూడండి, మనస్ఫూర్తిగా కనుక ఆ స్వామిని ఒక్కసారి మనసులోకి, ఇంకా వీళ్ళందరూ కూడా ఒక చోట రహస్యంగా సమావేశమయ్యారు. బ్రహ్మగారికి చెప్పకుండా మేమేదో ప్రయత్నం చేస్తున్నామంటే ఆయనకన్నా కోపం వస్తుంది. ఏం చేయాలి ఎప్పటికీ బంధ విముక్తులు అవుతాం, ఆయన కూడా పాపం బాధపడుతూనే ఉన్నాడు కదా, ఏం చేయాలి అనుకొని, అబ్బే లేదండి, ఈ సృష్టి స్థితి లయకారకుడు ఎవడో ఆయన మొక్కుకుందాం, ఈయన బ్రహ్మగారిని కూడా స్వామి కదా సృష్టించింది అని తెలుసుకున్న వాళ్ళు అయ్యారు. నిద్రాహారాలు మానేశారు, చిత్తం పరాయత్తం కానీ ఇంకా దేనికి కూడా అన్య మనస్కులు కాదు, ఇంకా అనన్య మనస్కులు, ఇంకా ఆ శ్రీహరి తప్ప ఇంకొకటి దిక్కు లేడు అనేటువంటి మనసులో స్థిరమైనటువంటి బుద్ధి అది కావాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే అది ఉన్నప్పుడే ఉంటారు.
అది రక్షిస్తాడో రక్షించడో, ఈయన ఇదేంటి ఇంత సడన్ గా చదువు వస్తుందా, ఇలా మనకు డబ్బు వస్తుందా, ఇలా మనకు ఆరోగ్యం వస్తుందా, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు కదా, ఇంకా సరస్వతి కదా చదువులకి, అలా రకరకాలుగా మనం అంటే వెంటనే ఫలితాన్ని పొందేయడం కోసమని మనం రకరకాలుగా మన మనసుని పరిగెట్టిస్తుంటుంది ఈ మనసు. దాన్ని మళ్ళీ కళ్ళంతోటి, బుద్ధి అనే కళ్ళంతోటి వెనక్కి లాక్కుని పరాయత చిత్తములు కాకుండా చూసుకోవాలి మనం కూడా. సమాహిత బుద్ధులై భగవంతుండును, మహాపురుషుండును, మహాత్ముండును, విశుద్ధ జ్ఞానానందమయుండును అయిన ఋషికేశునకు, కేశుడు అంటే ఈ వృషికములు అంటే ఈ ఇంద్రియాలని జయించినటువంటి వాడు. అంతేకాదు ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళ యొక్క ఇంద్రియాలను కూడా, మన బుద్ధులు కూడా పక్కదారి పట్టిన కూడా మన ఇంద్రియాలన్నిటిని కూడా తన కంట్రోల్లను పెట్టుకొని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు ఆయన కనుక మనం ఆశ్రయించుంటే. అందుకని ఇక్కడ ఋషికేశ పదం వేశారు. ఆయన ఇంకా ఎలా వాడు, విశుద్ధ జ్ఞానానందమయం, జ్ఞానము ఆనందము రెండు కూడా నిత్యంగా ఉన్నటువంటి వాడు. అలాంటి వాడిని వీళ్ళందరూ నమస్కరిస్తూ ఉంటే, మేఘరవ సమాన గంభీర నినదంబున, మేఘాలు కనుక ఒక్కసారి ఉరిమితే ఎలా ఉంటుందో అలాగా దిశలు మ్రోయించుతూ ఆ 4 దిక్కులు కూడా వినేటట్టుగా ఆ సాధువులకు అభయంబు కావించుతూ, ఈ సాధువులు అంటే ఇక్కడ మునులు తపస్సు చేసేవారనే కాదు, మంచివారందరికి కూడా మేలు చేయాలని, వాళ్ళకి నేనున్నాను భయపడకండి అని, అభయం అంటే అదే కదా, భయం లేకుండా ఉండేటట్టు చేయాలని, దృశ్యమానుండు కాక ప్రత్యక్షం అయిపోలేదు బ్రహ్మగారి లాగా వెళ్ళిపోయి వాళ్ళకి కనప్పుడు నేను మెచ్చాను అంటూ గజేంద్రుడు రక్షించడానికి వచ్చిన పరమాత్మలాగా ఆయన ప్రత్యక్షంగా వచ్చేలేదు. పరమేశ్వరుడు అయినటువంటి హరి అదృశ్య రూపంలోనే ఇలా పలుకుతున్నాడు అని వారందరూ ఆహార నిద్రలు మానుకొని ఏకాగ్ర చిత్తంతో నిశ్చల బుద్ధి వైభవంతో భగవంతుడు మహాత్ముడు నిర్మల జ్ఞానానంద స్వరూపుడు సర్వేంద్రియాలకు అధిపతి అయిన అచ్యుతునికి నమస్కారాలు చేశారు. ఇంతలో మేఘ గర్జన వంటి గంభీర స్వరంతో దిశలు మారుమ్రోగుతుండగా కంటికి కనిపించకుండా పరమేశ్వరుడైన శ్రీహరి సాధు స్వభావులైన దేవతలకు ధైర్యం చెప్తూ ఇలా పలికాడు. ఇప్పుడు ఈ దేవతాగణం అంతా కూడా ఆయన ప్రార్థిస్తోంది కదా, వాళ్ళకి ధైర్యం చెప్తూ ఇలా మాట్లాడుతున్నాడు స్వామి. భయము చందకుడయ్య నిర్జరవరుల్ భద్రంబు మీ కయ్యడున్, జయం లాభము భూత సంతతికి మస్సందర్శన ప్రాప్తి అవ్యయమై చేరు ఎరుంగుతున్, దితిసుత వ్యాపార భాషా విప్రయముల్ కాలము కూడన్ సంపెదన్ జనుండందాక నీ త్రోవలన్. చూడండి, ఒక్కసారి ఇంత మనస్ఫూర్తిగా తలుచుకుంటేనే వెంటనే ఎలా వచ్చేసాడండి ఆ గజని రక్షించడానికి కూడా. సిరికించప్పుడు శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు దాన్ని, అలా ఎంత పోతన గారు ఆ పద్యంలో అలా చెప్పింది. ఉన్నవాడు ఉన్నట్టుగా ఉన్న పొలంగా లేచి వచ్చేస్తా ఉంటారు చూసారా, రక్షించడానికి ఏం కావాలి అని కూడా చూసుకోలేదు, ఏమీ లేదండి, అలా వచ్చేసాడు కదా. అలాగా వెంటనే మీరేం భయపడకండి, నేను మీకు అభయిస్తున్నాను కదా, మీకు క్షేమం కలుగుతుంది, నేను వస్తాను, నా దర్శన భాగ్యం చేతే ఈ జీవకోటికి శాశ్వతమైనటువంటి ప్రాప్తి జయం ప్రాప్తిస్తుంది. మీరు ఒక్కరే కాదు, జగత్తంతా కూడా తల్లడిల్లిపోతుంది. నేను అందరికీ జయాన్ని కలుగచేస్తాను, లాభం చేకూరుస్తాను. ఆ దుష్టుడైనటువంటి ఈ మాటను గుర్తించుకోవాలి. మనకి దేవుడు ఏమైనా కనిపించాడా, ఆయన ఏదో ఆకాశవాణి పలికితే నమ్మేస్తామా, మేము ఇచ్చేస్తామా అనకండి. భగవత్ సాక్షి సూర్యమండలంతర్వర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్ష సాక్షిగా మనకి ఎప్పుడూ ఉంటాడు. మనసులో ఉన్నవాడు మీకు కనపడదు, అంతర్యామిగా ఉన్న స్వామి మనని నడిపిస్తున్నాడు అనే విశ్వాసం ఉంటే అసలు ఇంకా ఏది మనకి కాదు. కానీ మనకు కనపడదు కనుక మనం చూసుకోం. ఏదైనా కాస్త దగ్గు వస్తే ఇది వస్తే అమ్మో ప్రాణం పోతుందేమో అనుకొని తల్లడిల్లిపోతాం. అలాగా పోనీ ప్రత్యక్ష శాస్త్రి సూర్యభగవానుడు ఉన్నాడు అనుకుంటే అది మనకు గుర్తులేదు. సాక్షాత్తు భగవంతుడు పలికినటువంటి ఈ మాటలనైనా మనం నిరంతరం ప్రతి క్షణం గుర్తు పెట్టుకోవాలండి. ఏం చెప్తున్నారు, ఇదిగో ఆ దుష్టుడైన హిరణ్యకశిపుడు చేస్తున్న అశాస్త్రీయమైన దుష్కృత్యాలు నాకు తెలుసు. చూడండి ఎంత మనం ఏం తెలుసు, ఆయన ఏమిటి అన్న పైకి కనపడుతున్నాడు, మనకు కనపడకుండా ఉన్నటువంటి రాయికో రప్పకో మొక్కితే అన్నిట్లో ఉంటాడా,
అని అనుకొని తెలుస్తుందా అని అనుకుంటుంటాం. సాక్షాత్తు స్వామి పరమాత్మ చెప్తున్నటువంటి మాటలను ఇదిగో అశాస్త్రీయంగా పెడుతున్నాడు. ఒక మాన్యుల్ ఉంటుంది ప్రతి జీవికి కూడా, ఇలా నడవండి, ఇలా ఉండండి, ఏది అకృత్య కర్మ, ఏది కృత్య కర్మ, ఆ చెడ్డ పనులను చేయడం ఎంత పాపమో, చేయవలసినటువంటి పనులు చేయకపోవడం కూడా మహాపాపం అని చెప్తారు పెద్దలు. అంచేత ఇదిగో అశాస్త్రీయంగా పెడుతున్నాడు. అక్కడ శాస్త్రబద్ధమైనటువంటి నియమాలు ఏదీ పాటించట్లేదు. తన సుఖము, తన భోగమే చూసుకుంటున్నాడు. తనే ఆ రాజాధిరాజుని అనుకుని ఉంటున్నాడు. ఆయన చేసేటువంటి దుష్కృత్యాలని ఆయన అసలు ఎవరు పుట్టించాడనేది ఆయనకి ఎప్పుడు ప్రశ్న రాలేదు కదా. ఈ జీవస్వరూపం కనుక మనకు తెలుసుంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి శేషభూతులము అనేటువంటి విషయం కనుక మనకు ఉంటే అప్పుడు ఆ స్వాతంత్ర్యం అనేది మన బుద్ధిలోకి రాదు. అది తెలియదు మనకి. అంచేత ఇదిగో మనం కూడా ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి దుష్కృత్యాలే చేస్తాము. కానీ అన్నీ కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. మరి అయితే అడిగి వెంటనే వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించచ్చు కదండి అంటే, ఆయన కాలస్వరూపుడు స్వామి కూడా. ఆయనకి కొన్ని మాన్యుల్స్ ఉంటాయి. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఆ సమయం వచ్చే వరకు తను కూడా వెయిట్ చేయాలి. దానికి ఏమంటున్నాడు, వాడికి కాలం ముడుతుంది, నేనే సంహరిస్తాను, కాస్త మీరు అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి అని. నేను చూస్తాను కదా, కొంచెం నా మీద విశ్వాసం పెట్టుకుని ఉండండి. ఆ మహావిశ్వాసం మన శబరి నుంచి మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఎంత కాలం అండి ఆ గురువు గారు చెప్పిన మాటకి కట్టుబడిపోయి ఆ రామచంద్రమూర్తి దర్శనం కోసం పడిగాపులు పడిందో ఆ మహావిశ్వాసం. లేకపోతే మనకి మన ఇంటికి వస్తాను వాడు ఒక్క నిమిషం లేట్ అయితే, మన పిల్లలు ఒక అరగంట ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే, ఏమైందో ఫోన్ అన్నా చేశాడు కదా, అయ్యో అనుకుంటూ. ఇప్పుడైతే ఆఫీస్ ఉంటుంది. పూర్వం అయితే పాపం మన పెద్దవాళ్ళందరూ కూడా సందు టర్నింగ్ల వరకు వెళ్ళిపోయి చూస్తూ ఉండేవారు ఆ పిల్లలు వచ్చే వరకును. అలా ఎదురు చూస్తూ ఉంటారట. కాలం గడుపుతూ ఉండండి, నేను చూస్తాను అని చెప్పి ఆ శబరిలో ఆ విశ్వాసం పెట్టుకొని కాలానికి కట్టుబడి ఆ స్వామి మాట మీద నమ్మకం పెట్టుకొని మనము శాస్త్రీయబద్ధంగా, అశాస్త్రీయం కాదు, శాస్త్రబద్ధంగా వేద సమ్మితంగా ఎవ్వరికో వెళ్ళిపోకండి. శాస్త్రాలన్నీ మాకేం తెలుసండి అనకండి. పోనీ మీ పెద్దలు ఆచరించిన మంచి మార్గంలో వాళ్ళు ఒకవేళ అబ్బెబ్బే వాళ్ళేం ఇది కాదండి, వాళ్ళు మాకేం ఆదర్శం కాదు. అందులో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకి అస్సలే ఆదర్శం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒట్టి వేస్ట్ ఫెలోస్ కింద లెక్క ఇప్పుడు కాలంలో అయితే. మరి ఇంకా అంచేత పోనీ అదొద్దు, మీరు అనుకున్న ప్రకారమే మీరు చేయగలుగుతున్నారా, కనీసం అదైనా చూసుకోండి. మీకు నమ్మకం ఉంటుంది, మీ మీద మీకు ఎక్కువ నమ్మకం కదా. పోనీ అనుకున్న టైం టేబుల్ ప్రకారం మీరు అన్నయ్య వాళ్ళు చేయగలిచారా, పోనీ అలా మంచి అలవాట్లు చేసుకుందాం. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తగిలినాయందు వాడెన్నండు అలుగు నాడెహింస నొందు. అది శుద్ధ సాధువులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందున్ తగిలి. అది సాధు పురుషులను బాధించేవాడు, దేవతలను వేధించేవాడు, విప్రులపై శుద్ధ సాధువులందు సాధు పురుషులను బాధించేవాడు, సురులందు అంటే దేవతలను వేధించేవాడు, శృతులందు అంటే విప్రకోటి ఎందు అంటే విప్రులపై క్రోధించేవాడు, శృతులందు అంటే వేదాలు నిందించేవాడు, గోవులను ఖండించేవాడు, ధర్మ పదవి ఎందున్ తగిలి. ఆ ధర్మ పదాన్ని కనుక తప్పి నాపై శత్రుత్వము పూనివాడు, నా ఎందు వాడు ఎన్నండు అలుగు, ఎప్పుడైతే నా మీద అలక పెట్టుకుని కూర్చుంటాడో, ఇవందరిని హింసించడం వేరు. హింసిస్తే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, కానీ నా మీదే శత్రుత్వం పెట్టుకున్నవాడు ఉంటాడే పుణ్యవాడు ఎక్కువ కాలం నిలబడు, పతనమైపోతాడు అని స్వామి సాక్షాత్తు చెప్పినవాడు. ఆయనకి ఏమిటి, ఆయన స్వామికి మనకిష్టమైన వాళ్ళని బాధపడితే మనకి ఎంత బాధేస్తుందండి. ఆ స్వామికి కూడా ఎవరెవరు ఇష్టం ఇప్పుడు తెలిసింది కదా. సాధు పురుషులను బాధించారు, సాధువులు, దేవతలు, విప్రులు,
ఏంటి వేదాధ్యయనాలు చేసుకుంటూ చక్క యజ్ఞాగాలు చేసుకుంటూ ఏదో వాళ్ళు తపస్సు చేసుకుంటూ భగవంతుని మీద నమ్మకం పెట్టుకుని ఉన్నటువంటి విప్రులు కానీ, మన సాధు పురుషులు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కానీ, వేదాలను కానీ దేవతలను కానీ ఇలా బాధించేవాడు, గోవుల్ని ఖండించేవాడు. గోహత్య కూడా ఎంత పాపమో తెలీదు. అవన్నీ అలా చేసేవాళ్ళు కూడా ఇలాగ ధర్మ పదాన్ని తప్పి, ధర్మ మార్గం, పదం అంటే మార్గము, ఈ ధర్మ మార్గాన్ని తప్పి వాడు నా పైన శత్రుత్వం పూనినవాడు ఎక్కువ కాలం నిలబడు. నా జోలికి రాకపోతే నేనేం చేయను. నా మీదే శత్రుత్వం పెట్టుకున్నాడు అనుకో, అసలు వాడి పుట్టుకకి, పెరగడానికి, లయం చేయడానికి అన్నిటికీ నేను కారణం అన్న కనీసం అదైనా లేకుండా ఇలా చేస్తూ నా మీద శత్రుత్వం పూనినవాడు ఎక్కువ కాలం నిలబడు, పతనమైపోతాడు అని కొంచెం ఈ మాటల్ని మనం కూడా కాస్త సత్వగుణం ఉన్నప్పుడైనా ఒకసారి తలుచుకుందాం. కన్న కొడుకు సమదమం సంపన్నుండు నిర్వైరుండు అనక ప్రహ్లాదుని వాడన్నండు రోషంబున ఆపన్నతనొందించునాండే పటివధింతు. ఇంకా అసలు నాకు తెలిసి వాడు చేస్తున్న పనులు అంటే ఏమో స్వామివారికి బోల్డ్ మంది బాడీ గార్డ్స్ ఉంటారు కనుక ఎప్పుడు వార్తలు అప్పుడు తెలియజేస్తున్నారేమో అనుకోవచ్చు. అసలు జరగపోయే పని ఏ గూఢచారుల వల్ల తెలుస్తుందండి? స్వామికి అన్నీ తెలిసిన వాడు అని జ్ఞానము, పూర్తి జ్ఞానము అంటే కదా, ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు అన్ని కూడా సమస్త లోకాల్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, జరగబోతుందో, జరిగిందేమిటో పూర్తిగా తెలిసిన వాడు కదా జ్ఞానం కలవాడు అంటే. అది కన్న కొడుకు శమదమ సంపన్నుండు నిర్వైరుండు అనక ప్రహ్లాదుని వాడు ఎన్నండు రోషంబున ఆపన్నతనొందించు నాండే పట్టి వధింతున్. అదిగో కాలం వస్తుంది, కాస్త వెయిట్ చేయండి, కాస్త మీ కాలం మీరు గడుపుకుంటూ ఉండండి అని చెప్పాను కదా. కానీ ఎప్పుడో మీకు ఎందుకు ఆ డౌట్ కూడా మీకు అక్కల ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఆ రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదుడిని బుద్ధిమంతుడని, సమదమాది సద్గుణ సంపన్నుడని, అజాత శత్రువని, ప్రేమాభిమానాలు ఏ కోసానా లేకుండా ఎప్పుడు హింసిస్తాడో అప్పుడే వీడిని నేను వధించి వేస్తాను అని డిక్లేర్ చేసేసాడండి స్వామి. నా భక్తుడు అక్కడ ఈ రాక్షసు దుష్టుడు ఆయన ఆ కొడుకు రాక్షసుకుల్లో పుట్టిన మంచివాడు అని కాదు, తన భక్తుడు, తన మీద నిరంతర స్మరణలోనే ఉన్నటువంటి వాడు. బై బర్తే ఆయనకి అది సంప్రాప్తమైంది. ఆ ప్రహ్లాదుడికి దేనివల్లండి అంత వచ్చింది? సమదమాది గుణ సంపన్నుడు. ఈ ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలు, అంతరమైనటువంటి ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు కూడా నిరంతరం తన అధీనంలో ఉంచుకుంటూ ఆ మనకు అని అనుకుని ప్రవర్తిస్తున్నటువంటి వాడు అజాత శత్రువు. అసలు శత్రువులే లేటండి అసలు ఆ ప్రహ్లాదుడికి. ఎవరితోనా శత్రుత్వం పెట్టుకున్నప్పుడు కదా మన కోపం, తాపం, మన అంటారా అనేటువంటి ఒక అహంకారం, అలాగే మమకారం అన్నీ కూడా అప్పుడు వస్తాయి. మనకి శత్రుత్వం అంటే ప్రతి వాళ్ళలో కూడా ఒక మంచి గుణం ఉంటుంది, లేకుండా ఉండదు కదా. ఎప్పుడు అన్ని 100% చెడ్డవాళ్ళే ఉంటారండి? మనలో ఉన్నాం చెడు మంచి రెండు కూడా ఉంటున్నాయి కదా. అవతల వాళ్ళు ఒక్క మంచి గుణాన్నైనా తీసుకొని అదే తెలుసుకొని, అదే కదా రామచంద్రమూర్తి ఆచరించి చూపించింది ఆయనకి. అలాగా అజాత శత్రువులాగా ఈ అజాత శత్రువు అన్న పదాన్ని మా 4వ ఆడపడుచు గారి భర్త గారిని, పద్మనాభస్వామి గారిని, సింహాచలం హై స్కూల్లో తెలుగు టీచర్గా ఉంటారు, ఆయన్ని ఎప్పుడు కూడా అజాత శత్రువు అని అనేవారు. ఆయనకి అసలు మాకు తెలిసి మహానుభావులు ఇంకా ఉన్నారు, శ్రీభాష్ణప్లాచార్య స్వామి వారు లాంటి వారు. ఎప్పుడు వీరికి అసలు కోపం రాదా అనిపించేట్టుగా ఉండేది వాళ్ళ ప్రవర్తన. ఎవరితోటి కూడా శత్రుత్వం లేదు. ధర్మరాజుకే అజాత శత్రువు అని పేరు, కానీ ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో కూడా ఉన్నారు. అలాగా అజాతశత్రువు అలాంటి పిల్లవాడిని అయ్యో కొడుకని ప్రేమ లేదు, పోనీ ఇలాంటి మంచి గుణాల చేత ప్రకాశిస్తున్నాడు అని కూడా లేదు, ఏ కోసన లేకుండా ఎప్పుడు హింసిస్తాడో ఆ పిల్లవాడిని, నిర్దయగా ఎన్ని బాధలు పెడతాడో, హింసిస్తాడో, అది అప్పుడండి వాడికి కాలం ముడుతుంది. హిరణ్యకశిపుడికి నేను వస్తాను, నా భక్తుడిని బాధ పెట్టిన వాడిని ఎవరిని నేను క్షమించను
అని రామచంద్రమూర్తి కూడా ఆంజనేయ స్వామి మీద ఆ రావణాసుడు వేస్తున్నటువంటి బాణాలు చూసి, ఆ రక్తధారం చూసి చెలించిన వాడిపై క్రోధాన్ని తెచ్చుకుని మరి అప్పుడు ఆయన మీదకు వెళ్ళాడు. వేధో దత్తవర ప్రసాద గరిమన్ వీడింత వాండై మిమున్ బాధం పెట్టుచునున్న వాడని మదిన్ భావించి నే సాధింపంతరి కాదు కావునన్ కడున్ సైరించి తిన్ మీదటన్ సాధింతున్ సురలార నేండు చనుండు ఆశంకింప మీకేటికిన్. ఇదిగో పాపం ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది కదా. ఏమిటో ఎప్పటికీ ఆ కొడుకు పుట్టేది ఎప్పుడు, ఆ కొడుకు పెద్దవాడు అయ్యేదెప్పుడు, ఇతన్ని హింసలు పెడతాట, అప్పుడు స్వామి వచ్చి రక్షిస్తాట అని అనుకుంటూ ఏమిటో ఆయన చేయాలనుకుంటే ఎంతసేపండి, మళ్ళీ మళ్ళీ తిప్పుతారు ఈ అధికారులు. వాళ్ళు అనుకుంటే క్షణం పని అని అనుకుని చూడండి, మనం వెయిట్ చేయలేం. అలాగ అనుకుంటారేమోనని ఎంత చూడండి ఆ స్వామి ఆ వాత్సల్యం చూడండి. మీరు వెళ్ళండి నేను చూస్తా కదా అనే లేదండి, వాళ్ళతో ఇంతసేపు ఇన్ని రకాలుగా మాట్లాడాలా. అదే సంస్కారం అంటే. ఇవన్నీ మనం నేర్చుకోవడానికండి, ఇది ఇలాంటివి చదువుకోవడం కూడా. వేదో దత్తవర ప్రసాద గరి మన్వీడింత వాండై మిమున్ బాధన్ పెట్టుచునున్న వాడని మదిన్ భావించి నేను సాధింపంతరి కాదు కావునన్ కడున్ సైరించి తిన్ మీందటన్ సాధింతున్ సురలార నేండు చనుడు ఆశంకింప మీకేటికిన్. మీకు ఆశంకింప అంటే మీకు సందేహం పెట్టుకోకండి, నా మీద నమ్మకం పెట్టుకోండి, నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఆ దానవుడు బ్రహ్మవర ప్రభావం వల్లనే కన్ను కానకుండా ఇంత వాడై దేవతలను భక్తులను బాధిస్తున్నాడు. నాకు సర్వం తెలుసు. అదిగో ఆ బ్రహ్మగారు చేసిన పని వల్లయ్యా నేను ఆగాల్సి వస్తుంది. ఆ బ్రహ్మగారు ఇష్టం వచ్చినట్టు వరాలు ఇచ్చేశాడు. ఆయన ఏది అడిగితే అన్ని ఇచ్చేశాడు. ఇచ్చేయడం చేత వాడికి కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. దేవతల్ని భక్తుల్ని అందరినీ కూడా బాధిస్తున్నాడు. అన్నీ నాకు తెలుసు. కానీ నేను వాడిని సంహరించడానికి ఇది సమయం కాదు. ఈ సమయం అనేది చూడండి, ఆ సమయ స్ఫూర్తి కావాలంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది మాట్లాడి, ఎప్పుడు పడితే తోచింది చేసేయడం, ఏ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని అనుకోకపోవడం, దేన్ని కూడా పాటించకపోవడం, అస్సలు మనకే తెలుసు అన్నటువంటి ఒక నిరంకుశ స్వభావం, దుస్వాతంత్ర్యం అంటుండేవారు మా మామగారు. ఎవరన్నా ఏదైనా చెప్పకుండా చేసేస్తే వెధవలకు దుస్వాతంత్రం ఈ పిల్లలకి అని దెబ్బలాడేవారు. అలాగా ఆ దుస్వాతంత్రం వల్ల అంచేత ఇలా ఉన్నాడండి. నేను వాడిని సంహరించడానికి ఇది సమయం కాదు. స్వామి కూడా ఎంత సమయం తీసుకుంటున్నాడు. టైం రానివ్వాలి, దేనికైనా టైం కోసం వెయిట్ చేయాలి. కాలం ఎవరిని కూడా చేసింది ఎక్కడికి పోదు. మంచి పనికి ఫలితం ఉంటుంది, చెడ్డ పనికి ఫలితం ఉంటుంది. కానీ మనం ఓపికగా నిరీక్షించాలి. కనుక చాలా వరకు సహిస్తున్నాను నేను కూడా. ఇక మీద వాడిని సంహరిస్తాను. దగ్గర పడుతుంది, మీరు కాస్త ఊరట చెందండి, మీకు శుభం కలుగుతుంది, సందేహించక వెళ్ళి రండి అని స్వామి వాళ్ళకి అభయం ఇస్తూ మళ్ళీ చక్కని అనునయ వాక్యాలు చూడండి. ఆ మాటలకే సహం వీళ్ళ బాధలు పోతాయండి. అలాంటి మాటలు నేర్చుకోవాలి మనం కూడా. ముందర మనం చేయకపోయినా నైనా బాధపడకండి, నేనున్నాను కదా, మీకు అవసరానికి నేను చూస్తాను కదా అన్న మాట అంటే చాలండి, సహం ధైర్యం వచ్చేస్తుంది మనిషికి అని. ఇట్లు ధనుజ మర్దండు నిర్దేశించిన నిలింపులు గుంపులు కొని మొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని తమ దిక్కుల కొంచనిరి హిరణ్య కసుపునకు విచిత్ర చరిత్రులు నలుగురు పుత్రులుద్భవించిరి అందు. అది ఇహ కథలోకి వస్తున్నారు. ఈ రకంగా ధనుజమర్దండు నిర్దేశించిన ఆ దేవత అదే రాక్షసుని మర్దండైనటువంటి ఆ శ్రీహరి చెప్పినటువంటి మాటల్ని విని ఆ నిలుంపులు అంటే ఆ దేవతా సమూహము గుంపులుగా వెళ్ళిపోయారు. అమ్మయ్య, స్వామి అభయించాడు. ఇంకా మనకి డౌట్ ఏముంది? ఎస్, ఇతనికి ఈ రక్కసుండు మ్రగ్గుట నిక్కంబు, ఇదిగో ఈ రాక్షసుడు చావు తథ్యం అవుతుంది అని ఆ విశ్వాసం మనసులోకి వచ్చేసరికల్లా
ధైర్యం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళ దిక్కులకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడికి తర్వాత నలుగురు విచిత్ర చరిత్రులు, రకరకాలైనటువంటి ఈ ఈ రాక్షసరాజుకి నలుగురు విచిత్ర చరిత్ర కలిగినటువంటి నలుగురు పుత్రులు పుట్టారు. దాంట్లో అందు అని ఈ విధంగా రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు. దేవతలు ఆ స్వామికి నమస్కరించి తిరుగుముఖం పట్టారు. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే, ఈ దుర్మార్గుడికి కాలం సమీపించింది, వాడు నాశనమవడం తథ్యం అని అనుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపునికి విచిత్రమైన చరిత్ర గల నలుగురు కుమారులు పుట్టారు. ఇప్పుడు దాంట్లో ఆ ముఖ్యుడైనటువంటి వాడు సుగుణాల రాశి అయినటువంటి ప్రహ్లాద చరిత్రాన్ని మనం చెప్పుకోవడానికి ప్రారంభం చేసుకుంటున్నాం. ప్రహ్లాద చరిత్రము. తన ఎందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాండు, పెద్దలన్ పొడగన్న మృత్యుని కైవడించేరి నమస్కృతుల్ చేయువాడు, కన్ను దోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావం చేసి మరలు వాండు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తను దేనులన్ గావన్ చింతించువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువులన్ తలంచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుండైన ప్రహ్లాదుండు అధిప. మనం కూడా చాలా ఊళ్ళేరుతున్నాం. ఆ ప్రహ్లాదుని ఆ చిన్న తండ్రి యొక్క చరిత్రని ప్రవర్తనని మనం తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకత ఉన్నాం. అదే పోతన గారు ప్రారంభం చేసేశారు. తన ఎందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబు జరంగువాడు. ఇంకా ఈ ఈ ప్రహ్లాదుని కనుక ఒక రోల్ మోడల్ గా మనం తీసుకుంటే మన స్వరూపాన్ని, మన స్వభావాన్ని, నడకని అన్నీ కూడా లేసు మాత్రమైనా మార్చుకుందామని ఒక మంచి తాళం పైన మనకు వస్తే అదృష్టవంతులం. ఏం చెప్తున్నారు చూడండి. ధర్మజ, ఆ దానవేందు నలుగురు కొడుకులలో ప్రహ్లాదుడు హరిభక్తుడు, సమస్త ప్రాణులను తనలాగే భావించే సమదర్శి. మనకి కాళ్ళ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ పక్కవాడి గుచ్చుకున్నా అంతే కదా. అది ఆ సమదృష్టి ఉండాలి. మనకి బాధ వచ్చింటే పక్కవాడి బాధ వస్తే పోనీ అయ్యో గుచ్చుకుందా అనుకుంటూ వెళ్ళిపోకుండా కనీసం అయ్యో ఆ ముళ్ళు తీయడానికి ప్రయత్నం ఏదన్నా చేసేటువంటి ఆ కనీసం అయ్యో మన బాధ పక్కవాడిది కూడా ఒకటే కదా అన్నటువంటి ఆ సమదర్శత్వమైనా ఉండాలి. ఇంకేమంటున్నారు? పెద్దలను పొడగన్న మృత్యుని కైవడిని చేరి నమస్కృతులు చేయువాడు. ఇప్పుడు భాగవతత్వములు చూస్తూ ఉంటాం. వారికన్నా పెద్దలు కానీ, వారికన్నా పండితులు కానీ, వాళ్ళతో సమానమైన వాళ్ళు కానీ ఒక వయసుతో కూడా సంబంధం ఉండదండి. అవతల వచ్చిన వ్యక్తి ఉన్నతుడు, వాడు చక్కగా జ్ఞానవంతుడు అని తెలిస్తే కూడా చాలు, ఈ గుణం రావటం చాలా కష్టం. వాళ్ళంట పెద్దల్ని చూస్తేట, పొడగన్నా అంటే చూస్తేట మృత్యుని కైవడి చేరి ఒక సేవకుల్లాగా దాసం అండి అని అంటే పెద్ద రక్షణ చేస్తున్నారు, కాకాపడుతున్నారు అంటూ ఇప్పుడు ఏవో రకరకాల పదాలు వాడేస్తుంటాం. ఇది నిజంగా మరి ప్రహ్లాదుని చూసుకుంటే ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అంచేతే ఒక పాదంతో అయినా ధర్మం నడుస్తుంది. పెద్దల పొడగన్న మృత్యుని కైవడించేరి నమస్కృతులు చేయువాడు. అలా పెద్దలు కనపడేసరికి కాస్త మనం కూడా చేతులు జోడించి దాసోహం సమర్పించుకోవాలి. కన్ను దోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలు వాండు. అసలు ఇప్పుడు ఈ కలికాలంలో ప్రతి వ్యక్తి కూడా ఇక పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి అందరూ కూడా ఎవరైనా ఒక అన్యకాంత కనపడితే అబ్బా ఎంత బాగుందో, లేకపోతే అబ్బా ఎంత బాగుందో ఆవిడ జుట్టు చూడు, ఆవిడ అది చూడు అంటూ ఆ స్త్రీలో ఉన్నటువంటి స్త్రీత్వాన్ని ఎప్పటికప్పుడు దోచుకోవడానికి చూసేటువంటి భావన వస్తుంది. అదే తల్లి నిజంగా లక్ష్మీదేవిలాగా చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా అలంకరించుకుంటుంది. మరి ఆవిడ మీద ఎందుకు నీకు అభివంచ కలగట్లేదు? తల్లి అన్న భావన అంతే కదా. నీకు జన్మనిచ్చినటువంటి తల్లి అని రావణాసుడు అంతటి వాడికి భూదేనే కామించాడు. అలాంటి దుర్మార్గులు మనకి తెలియదు, ఈ రోజుల్లో కూడా ఇంకా ఉన్నారు. కానీ మనకి కనపడితే అన్యకాంతలు ఎవరైనా సరే
మన తల్లి అయితే ఒకటి, ఆ పక్కవాడి తల్లి అయితే ఒకటి కాదు కదా. అలాగ భావన పెట్టుకోవాలి. మాతృభావము చేసి కొంచెం పక్క తప్పుకుంటారటండి. ఎవరన్నా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కనపడుతున్నారు వస్తున్నారు అనుకోండి, ఒక్క అడుగు పక్క జరిగి వెళ్ళిపోతారట. మాతృభావంతో అమ్మ వెళ్ళండి అన్నట్టుగా. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తను దేనులన్ గావన్ చింతించువాడు. ఆ దీనులు బాగా దిక్కులేని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటుంటారు. వాళ్ళంట తల్లిదండ్రులాగా భావించి ధర్మంతో ఆలోచిస్తాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. సకులు అంటే స్నేహితులు, వీళ్ళందరూ కూడా వీళ్ళతోటి మన సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాడట. దైవతములంచు గురువులంతలంచు వాడు. గురువే దైవము అని చెప్పి ఆ గురువుల్ని సాక్షాత్ భగవత్ స్వరూపులుగా భావిస్తాడు. చదువు చెప్పేవాడు ఆయన ఒకవేళ పొరపాటు చెప్పినా సరే, లేకపోతే ఆయన ఒక చెడు ప్రవర్తనలో ఉన్నాడు, అబ్బో బాగా బ్రహ్మాండంగా పాఠాలు చెప్తాడు కానీ వాడి సంగతి మాకు తెలుసండి అంటూ చాలా ఇదిగా ఆ గురువుల్ని చాలా ఇదిగా మాట్లాడుతుంటారండి. అది మాత్రం చాలా తప్పు. ఆ భగవంతునిగా దైవ స్వరూపులుగా తలంచుకొని ప్రవర్తించాలి. లీలలందును బొంకులు లేని వాడు లలిత మర్యాదుండైన ప్రహ్లాదుడల్హదిప. ఆ ప్రహ్లాదుడు లీలలందైన హాస్యానికైనా అబద్ధం అటండి. ఏదో మనం కావాలని కొన్ని అవతల వాడిని కొంచెం ఇబ్బంది పెట్టడానికి హాస్యానికైనా అబద్ధం ఆడుతుంటాం, కానీ ఆయన అలాంటి అబద్ధాలు ఆడట. ఈ విధమైనటువంటి మంచి మర్యాద తెలిసినటువంటి లలిత మర్యాద ఉండే, ఆ మర్యాద కూడా ఏదో తెచ్చిపెట్టుకున్నాళ్ళు అండి మాకు తెలుసు, అదంతా యాక్షన్, ఓవర్ యాక్షన్, నాటకం అంటుంటాను చూసారా, అలాంటివి కాదు. యథార్థమైనటువంటి చాలా సుకుమారమైనటువంటి ఆ మర్యాద కూడాను అవతల వాళ్ళని నిజంగా ఇలా ఉండాలి కదా, అతి వినయం పోకూడదు, మళ్ళీ అలా కాకుండా ఉండాలి. మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు. ధర్మజ, ఆ దానవేంద్రుని 4 కొడుకులలో ప్రహ్లాదుడు హరిభక్తుడు. సమస్త ప్రాణులను తనలాగే భావించే సమదర్శి. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి. ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించి పక్కకు తొలగిపోయే గుణవంతుడు. దీనులకు తల్లి తండ్రి తానే అయ్యి ఆదరించే ఆర్ద్ర హృదయుడు. ఆ హృదయం కరగాలండి. పక్క వాళ్ళు కష్టాల్లో ఉంటే కనీసం